ఉప్పును మనం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని పిలుస్తాం. మరి అంత పవిత్రమైన సాల్ట్ ని పితృదేవతలకు చేసే శ్రాద్ధ కర్మల్లోనూ కఠిన ఉపవాసాల్లోనూ ఎందుకు పూర్తిగా అవాయిడ్ చేస్తారో తెలుసా? దీని వెనకాల టేస్ట్ కాదు, ఒక పెద్ద స్పిరిచువల్ కెమిస్ట్రీ దాగుంది. శాస్త్రాల ప్రకారం ఉప్పు అనేది అత్యంత రాజసిక పదార్థం. ఇది మన నాలుకనే కాదు, మనస్సును కూడా స్టిమ్యులేట్ చేసి డిజైర్స్ అంటే కోరికల్ని పెంచుతుంది. అందుకే గరుడ పురాణం ఏం చెప్తుందంటే, శ్రాద్ధ కర్మల భోజనంలో ఉప్పు ఉంటే అది పూర్వీకుల ఆత్మలలో భౌతిక దాహాన్ని రేకెత్తిస్తుంది. సో దట్ వాళ్ళు ఈ భూమి మీద ఉన్న బంధాలను వదులుకోలేక, ముక్తిని పొందలేక ఇక్కడే చిక్కుకుపోతారని, అందుకే వారికి ఉప్పు లేని ఆహారం పెడతారని నమ్మకం. అలాగే ఏకాదశి లాంటి పవిత్ర దినాల్లో చేసే ఉపవాసంలో కూడా ఉప్పుని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఉప్పు అనేది మన బాడీలో వాటర్ ని హోల్డ్ చేస్తుంది. అదే ఒకవేళ ఉప్పు మానేస్తే శరీరం తేలికగా అవుతుంది. అప్పుడు ధ్యానం లేదా దైవ చింతన అద్భుతంగా జరుగుతుంది. సో ఉప్పు రుచిని ఇస్తుంది, కానీ ఉప్పు లేనితనం ముక్తిని ఇస్తుంది. మరి మీరు ఎప్పుడైనా ఉప్పు లేకుండా ఉపవాసం చేశారా? కామెంట్ చేయండి.